12 భగవద్గీత యథాతథము హృదయంలో నివసించే కారణంగా జీవులందరి మానసిక కలాపాలన్నింటినీ ఎరిగి ఉంటాడు. దీనిని మనం మరచిపోకూడదు. పరమాత్ముడు, భగవంతుడు ప్రతి జీవుని హృదయంలో ఈశ్వరునిగా, నియంత్రించేవాడిగా నివసిస్తున్నాడని, కోరిన రీతిగా వర్తించేందుకు జీవునికి నిర్దేశాలు ఇస్తున్నాడని కూడా వివరించబడింది. ఏది చేయాలో జీవుడు మరచిపోతాడు. మొట్టమొదలు అతడు ఒక రీతిలో పనిచేయడానికి నిశ్చయించుకొని తరువాత తన కర్మ యొక్క చర్యప్రతిచర్యలలో చిక్కుపడతాడు. మనము వస్త్రాలను తీసివేయడం, ధరించడం చేసినట్లుగా అతడు ఒక రకమైన దేహాన్ని త్యజించి వేరొక రకమైన దేహములో ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఆత్మ మారుతూ గత కర్మఫలాలను అనుభవిస్తుంది. జీవుడు సత్వగుణములో, బుద్ధిస్థిరత్వములో ఉండి ఎటువంటి రకమైన కార్యాలను చేపట్టవచ్చునో అర్థం చేసుకున్నప్పుడు కర్మలను మార్చవచ్చును. అతడు ఆ విధంగా చేయగలిగితే అతని గతకర్మం చర్యప్రతిచర్యలన్నీ మారిపోతాయి. ఈ కారణంగానే కర్మ నిత్యమైనది వాడు. అందుకే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అనే 5 తత్వాలలో 4 నిత్యమైనవి కాగా కర్మ నిత్యమైనది కాదని చెప్పడము జరిగింది. పరమ చైతన్యవంతుడైన ఈశ్వరుడు ఈ రకంగా జీవునితో పోలిక కలిగి ఉన్నాడు. అదేమిటంటే భగవంతుని చైతన్యము, జీవుని చైతన్యము దివ్యడై చైతన్యము జడపదార్థ కలయికచే ఉత్పత్తి కాదు. అది తప్పు అభిప్రాయము. కొన్ని భౌతిక సమ్మేళన పరిస్థితులలో చైతన్యము వృద్ధి చెందుతుందన్న సిద్ధాంతము భగవద్గీతలో అంగీకరించబడలేదు. రంగుటద్దము ప్రసరించే కాంతి ఒక ప్రత్యేకమైన రంగుతో కనిపించినట్లుగా, భౌతిక ఆచ్ఛాదనల ద్వారా చైతన్యము వికృతముగా ప్రతిబింబించినట్లుగా కనిపించిన భగవంతుని చైతన్యము భౌతికముగా ప్రభావితము కాదు. మయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అతడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికంగా ప్రభావితము కాదు. అతడు ఆ విధంగా ప్రభావితుడైతే భగవద్గీత విషయంలో చేసినట్లుగా దివ్యమైన విషయాలపై మాట్లాడేందుకు అయోగ్యుడయ్యేవాడు. భౌతికంగా కలుషితమైన చైతన్యము నుండి ముక్తుడు కానిదే ఎవ్వడూ ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏదీ మాట్లాడలేడు. కనుక భగవంతుడు భౌతికంగా కలుషితుడు కాడు.